ఆంధ్రాలో ఎన్నికల వేడైతే పెరిగిపోయింది. దానికి కారణమవుతున్నది ఎలక్షన్ డేట్ దగ్గర పడుతుండడం ఒకవైపు, విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా ఎత్తులు పై ఎత్తులతోనే ఉపన్యాసాలు నడుస్తుండడం మరొకవైపు. నరేంద్ర మోడీ రాబోతున్నారు. మరొక వైపున ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి స్ట్రాంగ్గా జనంలోకి వెళ్తుంది. రోజుకు 3 సభలు చొప్పున ముగ్గురు కూడా సాగిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా ల్యాండ్స్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్లో అది దోచేసుకోబోతున్నారు, మీ వ్యక్తిగత భూములు కూడా అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ తీసుకువెళ్తోంది తెలుగుదేశం. ఇంతవరకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్నటువంటి ఎజెండాలు, వివేకానంద రెడ్డి కేసు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎస్పెషల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటి దాని మీదకి వచ్చారు అంటే ఆ టాపిక్స్ ఏమీ పనిచేయలేదు అన్నటువంటి పాయింట్ అర్థమవుతుంది. అదే సందర్భంలో జగన్ రాక్షసుడు, లేకపోతే ఇక రకరకాలైనటువంటి రూటు ఒకటి. అదే సందర్భంలో చంద్రబాబు వస్తే మీకు ఏ విధమైన సంక్షేమం చేయడు, అంతా దొంగ మాటలు చెప్తాడు, నేనైతే విశ్వసనీయమైన వ్యక్తి, నేనైతే మాట నిలబెట్టుకున్నానని చెప్పేటటువంటి రూట్లో జగన్మోహన్ రెడ్డి. మరొక వైపున చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సందర్భంలో మీకు ఎవరికైనా రక్షణ లభించిందా, ఆయన టైంలో ఏదన్నా లభించిందా, అన్నీ కూడా గ్రాఫిక్ లేనని చెప్పేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి. ఇటు రెండు వైపులా నడుస్తున్న మధ్యలో సరే పవన్ కళ్యాణ్ ఎట్లాగో తెలుగుదేశం పార్టీ తరపునే కాబట్టి ఇప్పుడు మెయిన్ ఫైట్ వీళ్ళిద్దరి మధ్యనే కాబట్టి ఇద్దరూ కూడా జగన్ని నమ్మద్దు, అతని వల్ల నేను నాశనం అయిపోతున్నారని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుని నమ్మితే మళ్ళీ చంద్రముఖిని తెచ్చుకోవడమేనంటూ జగన్మోహన్ రెడ్డి. ఇద్దరూ ప్రసంగాలలో హైలైట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాడి వేడి అన్నటువంటిది పెరిగిపోయింది. పక్కన ఉష్ణోగ్రతలు అదిరిపోతున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా జనాలు ఇద్దరికీ మొబిలైజ్ అవుతున్నారు, తెచ్చుకోగలుగుతున్నారు ఇద్దరు కూడా. అయినా ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఫలితాన్ని ఇస్తుంది, అంటే గెలుపునిస్తుందా ఓటమినిస్తుందా చూడాలి.